ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహాఘనుడును మహోన్నతుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరునకు యేసుక్రీస్తు నామములో దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రి చక్కని వర్తమానాన్ని వినడానికి ప్రభువు కృప అనుగ్రహించాడు. అలాగునే ఈ దినం మరలా తిరిగి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనలను నడిపించాడు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాక్యము కొరకై మీరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తా ఉన్నారు. దైవజనునిగా నేను, అలాగే సహవాసములో ఉన్న దైవజనులు కూడా వాక్యాన్ని వింటున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యముగా ఒక చిన్న ప్రార్థన విన్నపాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డిసెంబర్ 11వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు కువైట్ దేశములో ఉన్న ఈ హవాలీ ప్రాంతములో మన సంఘమందు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. అలాగునే దానిలో గత సంవత్సర కాలములలో బైబిల్ తరబీదు పొందినటువంటి డిటిహెచ్ బ్యాచ్ బిడ్డలు, అనగా డిప్లొమా ఇన్ థియాలజీ బిడ్డలు, బిటిహెచ్ బిడ్డలు, అనగా బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బిడ్డలు, అలాగునే బీడి తరబీదు పొందుతున్న దేవుని సేవకులు, అనగా బ్యాచులర్ ఆఫ్ డివినిటీ బిడ్డలు తరబీదును ముగించుకొని గ్రాడ్యుయేషన్ కొరకై సిద్ధపడుతున్నారు. ఆ యొక్క డిసెంబర్ 11వ తారీఖు క్రిస్మస్ ఆరాధనలోనే వారి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. దాని కొరకై ప్రార్థించండి. అలాగునే వాక్యాన్ని వింటున్న బిడ్డలు కొంతమంది మరలా తిరిగి నూతన బ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారు. జనవరి 2021 మొదటి వారములో నూతనమైన బ్యాచ్ డిటిహెచ్ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం. బైబిల్ గూర్చి ఆసక్తి కలిగి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అన్న బిడ్డలు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ క్రింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చు. డినామినేషన్ భేదము లేదు. అలాగునే స్త్రీలైన పురుషులైన వ్రాయడం చదవడం వస్తే చక్కగా వచ్చి తరబీదు పొందవచ్చు. ఏమైనా మీకు సందేహాలు ఉంటే ఫోను ద్వారా అడిగి తెలుసుకోనండి. దేవుని మహాకృప కువైట్ దేశములో ఇప్పటికీ ప్రియులారా, దేవుని కృపను బట్టి 13 బ్యాచీలు నడపడానికి అనేక మందిని దేవుని వాక్యములో బలపరచడానికి ప్రభువు కృప అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్న ఇండియా దేశములో కూడా గత కాలములో 22 బ్యాచీలు
నడిపించాను. దేవుని కృపలో బాంబేలో, అలాగే ఖమ్మంలో, అలాగే కొత్తగూడెములో, అలాగనే పిప్పరలో, అలాగనే తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నపేట, రాజోలు, మల్కీపురం, భీమవరం దగ్గర ఉన్న పెదపుల్లేరు ఆ ప్రాంతాలలో ఈ కాలేజీలు నిర్వహించి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించే కృపను ప్రభువు అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవునికి ఎంతో రుణస్థుడనై ఉన్నాను. ఇంకా కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవలసినవి ఉన్నవి. ప్రభువు నేర్పుతూ ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యములోనికి వెళదాం. ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభువు మన ముందు ఉంచాడు. అదేమిటి అంటే, సంఘము అనబడుతున్న కన్యక ఆహారమును బట్టి మిక్కిలి సౌందర్యవంతురాలుగా ఆమె తీర్చబడినట్లుగా ధ్యానిస్తున్నాం. గత రాత్రి తేనెను గూర్చి నేర్చుకున్నాం. ఈ దినము నూనె అనబడుతున్న దానిని ప్రభువు ఆ చిన్నదానికి ఆహారముగా ఇచ్చినట్లుగా వాక్యం బోధిస్తుంది. అది ఏ నూనె? ఈ నూనె ఎక్కడ నుండి తీయబడింది? దాని ప్రత్యేకత ఏమిటి? ఇది మనకు ఎలాంటి సౌందర్యాన్ని కలిగిస్తుందో లేఖనములను చదువుకొని ప్రార్థన పూర్వకముగా ధ్యానము చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఈలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి యగునంతగా అభివృద్ధి నొందితివి. ప్రియులారా, దేవుని లేఖనములో ప్రభువు ఆ స్త్రీకి ఆహారము ఇయ్యగా ఆమె మిక్కిలి సౌందర్యవతి అయి రాణి అగునంతగా అభివృద్ధి చెందినట్లుగా వాక్యం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలము వేళ ప్రభువా, నిదాసునిగా మీకును వాక్యము వింటున్న నీ ప్రజలకును మధ్య నిలబడి ఉన్నాను. పరమ తండ్రి, దైవజనునిగా నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్న ప్రజలతో మీరు మాట్లాడి బలపరిచి నిరాకడకు ఆయత్తపరచండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడిన మాట, ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో ఆయన చెప్పిన మాట, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి చెందావు అని మాట్లాడాడు. దేవుని వాక్యమును బట్టి గోధుమలు ఆహారం, తేనె త్రాగడం లేక తేనె పట్టుని తినటం జరుగుతుంది. అయితే నూనెను కూడా నీకు ఆహారముగా ఇచ్చాను అన్నాడు. అయితే నూనెను త్రాగుతాము గాని తినలేము. అయితే ఈ నూనెను త్రాగాలి, అది మనకు ఆహారముగా ఉంటుంది అని వాక్యం బోధిస్తుంది. సామాన్యముగా నూనెను తీయాలి అంటే ఏదో ఒక
చెట్టు నుండో లేక చెట్టు యొక్క కాయల నుండో నూనెని తీస్తారు. అయితే దేవుడు సంఘం అనబడుతున్న తన కన్యకకు ఎక్కడ నుండి ఈ నూనెను తీసి ఇచ్చాడు? ఈ నూనె దేని నుండి తీయబడిన నూనె? ఈ నూనెకున్న ప్రత్యేకత ఏమిటో లేఖనాన్ని చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకిముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవుని లేఖనములో దేవుని యొక్క పిల్లలైన ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, వానికి చెకుముకి రాతి బండ నుండి నూనెను జుర్రించాను అన్నాడు. అనగా అర్థం త్రాగించాను అన్నాడు. అనగా దేవుని లేఖనమును బట్టి ఈ నూనె ఏ చెట్టు కాయల నుండో తీసినది కాదు. ఈ నూనె ప్రియులారా బండ నుండి తీయబడిన నూనె. ఈ నూనె చెకుముకి రాతి బండ నుండి వచ్చిన నూనె. పరిశుద్ధ గ్రంథములో చెకుముకి రాయి అని అంటే, చెకుముకి అనగా 4 వైపులా కోణాలు కలిగినది. ఒకవైపు కోణమే కాదు, దీనిని ఏ వైపు పట్టుకోవాలి అన్నా ఆ వైపు మనలు తీరిన కోణాలు కలిగినది. ఈ రాయి అన్ని వైపులా కోణాలు కలిగినది. ఇది పులారా ఎక్కడైనా పెట్టి అమరుస్తాము అని అంటే అది అమరదు. కారణం, దానికి అన్ని వైపులా కోణాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో బండ క్రీస్తే అని అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఆ మాటను సెలవిచ్చాడు. చూడండి, వాక్య గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు రాసిన కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణము చేస్తూ ఉన్నారు. పులారా, ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వారి ప్రయాణములో 380 మైళ్ళు అది. అయితే ఆ 380 మైళ్ళలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రియులారా అవంతరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు వారు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో వారు అనేక పర్యాయాలు దప్పిక చేత ఇబ్బంది పడ్డారు, ఆహారము చేత ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితులలో మోషే దగ్గర వారు మొర్రపెట్టినప్పుడు మోషే దేవునికి మొర్రపెట్టగా దేవుడి పులారా మోషేతో మాట్లాడిన మాట, హోరేబు సమీపమున ఒక బండ ఉంది, ఆ బండతో నీవు మాట్లాడు, ఆ బండ నీకు నీరిస్తుంది అని ఒక పర్యాయం చెప్పాడు. మరొక పర్యాయం, బండను నీ చేతిలో ఉన్న కర్ర చేత కొట్టు, నీకు నీరిస్తుంది అని చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా మొదటి పర్యాయం బండను కర్రతో కొట్టగా బండ చీల్చబడి, బండ పగిలి, బండలో నుండి సముద్రమంత విస్తారమైన నీరు వచ్చి ఆ నీరు అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీల యొక్క దప్పికను తీర్చింది. అందుకే పౌలు ఆ బండను క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. కారణమేమిటి? అరణ్య యాత్రలో అనేక మంది దాహమును తీర్చగలిగిన బండ అది
యేసు ప్రభువారు కూడా ఆత్మ సంబంధముగా ఆత్మీయ యాత్రలో ఉన్న అనేక మంది ఆత్మీయ దప్పికను తీర్చే జీవజలమై ఉన్నాడు. అందుకనే దేవుని లేఖనములో క్రీస్తుని బండగా పోల్చి పౌలు మాట్లాడాడు. అయితే దేవుని లేఖనములో వ్రాయబడిన మాట రాతి బండ అన్నాడు, అనగా చెకుముకి రాతి బండ అన్నాడు. రాయి అనగా కూడా క్రీస్తునే సూచిస్తూ ఉంది. 4 రాళ్లను గూర్చి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారిని రాయిగా పోల్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అపోస్తులుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారయ్యారు అంటాడు. అనగా యేసు ప్రభు వారిని దేనితో పోల్చాడు భక్తుడు అంటే సజీవమైన రాయి. ఆయన జీవము గల రాయి. ఆయన పులారా జీవము కలిగినటువంటి రాయిగా పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అంతేకాదు, ఈ రాయి ఎలాంటి రాయి అనగా పరిశోధించబడిన రాయి. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు అనగా ఆ రాతిని నమ్మినవాడు ఎవడు కలతపడడు. ఎవడు పులారా కలవరపడవలసిన అవశ్యత లేదు. ఎందుకంటే ఆ రాయి పరిశోధింపబడిన రాయి. అది ప్రజల చేత విసర్జింపబడింది. అయితే విసర్జింపబడిన ఆ రాయే మూలరాయి ఎగుతుంది. అనగా దేవుని యొక్క లేఖనమును బట్టి యేసు ప్రభు వారిని విసర్జింపబడిన వారిగా, యేసు ప్రభు వారిని త్రోసివేయబడిన వారిగా, యేసు ప్రభుని ఈ లోకం పులారా ఎన్నిక లేని వారిగా చూస్తుంది. కానీ ఒక రోజున యేసే సర్వ సృష్టికి మూలాధారమని లోకం తెలుసుకుంటుంది. కారణం ఆయన ద్వారా సృష్టి సర్వము కూడా చేయబడింది. ఆయన లేకుండా ఏది కూడా సృజించబడలేదు. ఆయన లేకుండా పులారా ఏది కూడా నిర్మించబడలేదు. కారణం సృష్టికి ఆదియు అంతము ఆయనే. ఆయన ఆది సంభూతుడు. కనుక దేవుని లేఖనములో యేసు ప్రభు వారిని సజీవమైన రాయి అని, అది పరిశోధింపబడిన రాయి అని వాక్యం బోధిస్తుంది. అంతేకాదు, ఈ రాయికి నేత్రాలు ఉన్నాయి. ఈ రాయి 7 కన్నులు కలిగిన రాయి. ఈ రాయి పులారా 7 నేత్రాలు కలిగి విశ్వమంతటిని కూడా చూస్తున్న రాయి. సృష్టినంతటిని కూడా పులారా చూస్తున్న రాయి ఈ రాయి. చూడండి వాక్య గ్రంథాన్ని. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. దేవుని లేఖనములో పులారా యేసు ప్రభు వారిని గురించి మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మాట. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి.
ఆ రాయికి 7 నేత్రములున్నాయి. నిజమే, దేవుని యొక్క లేఖనములో పరిశుద్ధ గ్రంథమును బట్టి వాక్యం బోధిస్తుంది 7 ఆత్మలు కలిగిన వాడు అని ఆయన. ఆ 7 ఆత్మలే 7 కన్నులుగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములు మనం చూస్తాం. అనగా ఆయన సర్వ సృష్టిని తన కను దృష్టి చేసి చూస్తూ ఉన్నాడు. మిమ్మును గాని నన్ను గాని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూపునకు ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. ఒకటి, ఆయన సజీవమైన రాయి. రెండవది, పరిశోధించబడిన మూలరాయి. మూడవది, 7 నేత్రములు కలిగిన రాయి. నాలుగవది, ఆ రాయే సర్వభూతలమంత పర్వతముగా మార్చబడిన రాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో మనం చదువుతున్నటువంటి లేఖన భాగములో నెబుకద్నెజర్ అనబడుతున్న రాజునకు వచ్చిన కలలోని విషయాన్ని దానియేలు ప్రవక్త వివరణ చేస్తున్నాడు. నెబుకద్నెజర్ యొక్క కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడింది. ఆ ప్రతిమ తల బంగారము వలేను, ఈ రొమ్ము వెండి వలేను, ఉదరం ఇత్తడి వలేను, తొడలు మోకాళ్ళు ఇనుము వలేను, కింద పాదములు మట్టి ఇనుము కలిసి అతికి అతకనట్లుగా ఉన్నట్లుగా ఆ బొమ్మను చూశాడు. అయితే నిలబడిన ఆ బొమ్మ పైకి చేతి సహాయము లేకుండా ఎవరు విసరనటువంటి ఒక రాయి ఎక్కడ నుండో వచ్చి పడి పాదములను, తొడలను, ఉదరమును, రొమ్మును, శిరస్సుని అది చితగొట్టి దుమ్ములాగా మారిస్తే ఆ యొక్క కళ్ళములోని చెత్తవలే ఈ బొమ్మ మొత్తం దుమ్ముగా గాలి చేత కొట్టుకుపోబడింది. అయితే ఆ చేతి సహాయము లేకుండా వచ్చిన ఆ చిన్న రాయి చూస్తూ 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 ఉండగా సర్వభూతలాన్ని కమ్మిన మహాపర్వతముగా మారిపోయింది. దాని అర్థం ఏమిటి అంటే, రాబో దినములలో ప్రపంచము మీదకి యేసు ప్రభువారు యుద్ధానికి రాబోతున్నాడు. దానినే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వచ్చే 2వ రాకడ అంటాం. అంటే 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు రాజ్యాలన్నీ ఆయన మీదకు దండెత్తుతాయి. అయితే ఎవరి సహాయము లేకుండా వచ్చి పడిన రాయి వలె పరలోకము నుండి రారాసుగా, యుద్ధశూరుడుగా ఆయన వస్తాడు. ఈ రాజ్యములను అనగా శిరస్సు బబులోను రాజ్యము, రొమ్ము మాదియా పార్షిక రాజ్యము, ఉదరము గ్రీకు రాజ్యము, తొడలు రోమా రాజ్యము, కింద పాదములు రాబోయే దినాల్లో ఐక్య కూటమిగా నిలబడే 10 రాజ్యాల సమ్మిళితం. ఈ రాజ్యాల అన్నిటినీ ఆయన తుత్తు నీయులుగా చేసి, వాటి నామరూపాలు లేకుండా చేసి, వాటిని భూమి మీద లేకుండా తుడిచివేసి ఆయనే 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతము అనగా 1000 ఏండ్ల పరిపాలనలు ప్రపంచాన్ని ఏలే చక్రవర్తిగా ఆయన మారతాడు. పరిశుద్ధ గ్రంథములో మనము నేర్చుకుంటున్న పాఠం, చెకుముకి రాతి బండ నుండి
నూనెను తీసి వానికి జుర్రించెను అన్నాడు. చెకుముకి అనగా 4 వైపులా కోణాలు కలిగింది అనగా ప్రభువు సర్వ ప్రపంచానికి ఆయన ప్రభువు, నలుదిక్కుల ఉన్నవాడు. అయితే ఆ రాతిలో నుండి తీయబడిన నూనె ఏది అనగా నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. క్రీస్తులో నుండి వచ్చిన ఆ నూనె ఏది అనగా పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభువు నుండి పరిశుద్ధాత్ముడు పులారా బయటికి వెడలి వచ్చాడు అనగా ఆయన ఆదరణకర్తగా, ఆయన ప్రియులారా మనల్ని ఆదరించేటువంటి దేవునిగా లోకానికి వచ్చాడు. గమనించండి, పాత నిబంధన గ్రంథములో సృష్టికర్త అయిన యెహోవా దేవుడే ఏ క్రొత్త నిబంధనలో కుమారుడైన యేసు ప్రభువుగా వచ్చాడు. కుమారుడైన ఆ యేసు ప్రభువే మరలా తిరిగి సంఘ స్థాపన కాలానికి ప్రియులారా పరిశుద్ధాత్మునిగా లోకానికి వచ్చాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము నుండును. ప్రభువే ఆత్మ, తండ్రి యగు దేవుడే యేసు ప్రభువే పరిశుద్ధాత్మునిగా ఆయా కాలాలను బట్టి ఆయన మనకు ప్రత్యక్షమగుతూ వచ్చాడు. దేవుడు ఒక్కడే. అందుకే దేవుని లేఖనం పునర బోధిస్తుంది ఆయన త్రిత్వమై ఉన్నాడు అని. అనగా ఒకనిలో ముగ్గురుగా ఏకత్వమయ్యాడు, ఒక్కడు ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడు. కనుక యేసు క్రీస్తులో నుండి బయటకు వచ్చిన ఆ నూనె, రాతి బండ అనబడుతున్న ప్రభువులో నుండి బయటకు వచ్చిన ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. మనము సౌందర్యవంతులముగా మారాలి అంటే, మనము చక్కని వారముగా మారాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్న ఆ నూనెను జుర్రుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వెళ్ళి మనలో ఉన్న అసహ్యతను, మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న అపవిత్రతను, మనలో ఉన్న దోష కృత్యాలను సంపూర్ణముగా తొలగించి ఆయన పరిశుద్ధ పరచి మనలను సౌందర్యవంతులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం అవడానికి ఒక మాట చెబుతా. నూనె వెళితే ఎలా సౌందర్యవంతులం అవుతామంటే, పూర్వకాలములో ఎవరికైనా విరోచనానికి ఇవ్వాలి అంటే ఈ మందులు, ఈ పరిస్థితులు లేనప్పుడు ఆమదము అనే నూనె తాగించేవారు. ఆమదము తాగినప్పుడు కడుపులో ఉన్న చెడంతా కొట్టివేయబడి అతడు పులారా చక్కని ఆరోగ్యవంతుడయ్యేవాడు. అలాగునే పరిశుద్ధాత్ముడనే నూనెను మనము జుర్రుకుంటే హృదయములో ఉన్న చెడంతా కొట్టివేయబడి, తీసివేయబడి చక్కని ఆరోగ్యవంతులమవుతాం. ఆరోగ్యవంతులమైనప్పుడు చక్కని ఆత్మీయ సౌందర్యం మనకు కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా సౌందర్యవంతురాలుగా మనము అవ్వాలి. ఆ సౌందర్యవంతురాలైన సంఘాన్ని ప్రభువు పెండ్లి కుమార్తెగా సిద్ధపరుచుకుంటున్నాడు. అలా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడుటకే సిలువలో ఆయన మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కార్చిన రక్తము చేత కడగబడి ప్రభువు యొక్క రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ ప్రభువా, మీరు మాతో మాట్లాడిన
జీవము గల మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి ప్రభువా. విన్న ప్రతి బిడ్డను బలపరచండి. విన్న ప్రతి బిడ్డతో మాట్లాడండి. మీరు అక్కడ కొరకై చక్కని ఆత్మీయ సౌందర్యముతో నింపబడినట్లుగా కృపాక్షేమములు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. తిరిగి రేపటి రాత్రి వేళ వాక్య సమయములో దేవుని సన్నిధానములో కలుసుకుందాం. ప్రభు మనలందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.